హాయ్ ఫ్రెండ్స్, సోనీ లివ్ ఒరిజినల్స్ లో రితికా సింగ్, వైభవ్, ఆకాంక్ష సింగ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించిన బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రియురాల కోసం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న బాలు, అలాగే సేఫ్ జోన్ లో ఉంటూ డైరెక్షన్ ఛాన్సుల కోసం తిరిగే మీనాక్షి, ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ కి వెళ్లాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, ఈ ముగ్గురు జీవితాలు, అలాగే తన కూతురు జీవితంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడం కోసం తండ్రి తిరిగి ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం, ఈ నలుగురు లక్ష్యాలు వాళ్ళు ఎలా సాధించారు అన్నది ఈ బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ కథ. చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్. ఫస్ట్ 3 ఎపిసోడ్లలో మంచి కామెడీ, హిలేరియస్ టైమింగ్ తో నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర హుందాగా ఉంటుంది. వైభవ్ పాత్ర అక్కడక్కడ బూతులు మాట్లాడినా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. రితికా సింగ్ పాత్ర కూడా సినీ ఫీల్డ్ లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను తెర మీద చూపిస్తుంది. ఆకాంక్ష సింగ్ పాత్ర జీవితంలో గెలవాలనుకునే అమ్మాయిల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలాగే గోవా వెళ్ళాలి అనుకునే ఒక మిడిల్ క్లాస్ భర్త పాత్ర భార్య వాల్యూ ఏంటో చెప్తుంది. తనిఖీల బర్నీ పాత్ర లాస్ట్ ఎపిసోడ్లో తన భార్య గురించి చెప్పే 2-3 డైలాగులు మన హార్ట్కి టచ్ అయిపోతాయి. అలాగే వైభవ్ పాత్ర హీరోయిన్కి ప్రపోజ్ చేసే విధానం కూడా వెరైటీగా ఉండి చాలా బాగుంటుంది. ఈ సీన్ దగ్గర దర్శకురాలిని ఖచ్చితంగా అభినందించాలి. ఆమె చక్కటి డైలాగ్స్తో ప్రపోజల్ సీన్ని అద్భుతంగా పిక్చరైజ్ చేసింది. అలాగే రితికా సింగ్ షార్ట్ ఫిల్మ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో ఆ షార్ట్ ఫిల్మ్ చక్కటి ముగింపుతో అందరినీ హత్తుకునే విధంగా చక్కగా తీశారు ఈ వెబ్ సిరీస్ని. ఫోటోగ్రఫీ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని హార్ట్కి టచ్ అవుతాయి. లాస్ట్ 2 ఎపిసోడ్లో ఈ వెబ్ సిరీస్ని అస్సలు వదలకండి, కంపల్సరీ అందరూ చూడండి. ఈ వెబ్ సిరీస్లో నటీనటులు ప్రతి పాత్రకి న్యాయం చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా నటించిన వాళ్ళు, సూపర్వైజర్ గా నటించిన వాళ్ళు, చర్చిలో పెళ్లి చేసుకున్న జంట, అందరూ కూడా చాలా బాగా పాత్రలకు న్యాయం చేశారు. ఇక వైభవ్ ఇరగదీశాడని చెప్పొచ్చు. వైభవ్తో పాటు రితికా సింగ్, ఆకాంక్ష, రాజేంద్ర ప్రసాద్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సూపర్గా ఉంటుంది వెబ్ సిరీస్, ఖచ్చితంగా చూడండి. ఈ వెబ్ సిరీస్ మీకు నచ్చిందో లేదో, నచ్చితే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.